తీసుకుంటుంది. బాగున్నారా? నీట్గా స్నానం చేపిస్తా. హాలిడేస్ లో బర్రెలు పాలెట్ట పిండాలో నేర్చుకో నెక్స్ట్ టైం. కొంచెం దగ్గర పోయి సైడ్ నుంచి రుద్దు చిన్నగా. పిల్లలకి మంచి చెడు అన్నీ తెలియాలంటే వాళ్ళు పెద్దవాళ్ళు ఏదైనా చేస్తున్నప్పుడు మనం కూడా వాళ్ళకి చెప్పి చేయించడం అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడే వాళ్ళకైతే తెలుస్తుంది. ఇలా మన కల్చర్ని మనం ఎప్పుడు వాళ్ళకి వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్కి తెలిసేలాగా మనం వాళ్ళని కొంచెం దీన్ని ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేస్తారు. అంటే ఇది ఆవుల్ని గురించి ఒకటే కాదు, ఏదైనా మంచి పని మనం పెద్దవాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళకి చెప్పి చేయించడం అనేది కరెక్ట్ అని నా ఉద్దేశము. అలాగే పిల్లలు ఇలాంటి వాటిల్లో చాలా ఎక్సైట్మెంట్ తోటి ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి వాళ్ళకి ఇట్లా చూపిస్తూ అప్పుడప్పుడు మనం ఇలాంటివన్నీ చేయిస్తుంటే వాళ్ళకి మైండ్ కూడా కొంచెం బాగుంటుంది, హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. నాకైతే ఇలాగా ఫామ్ కల్చర్ అంటే చాలా ఇష్టం. నేను ఇలాంటివైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. నాకు నేచర్ అన్న, చెట్లు, ఇలాగా ఫార్మింగ్స్ ఇవంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. అలాగే మా పిల్లలకు కూడా అవంటే కూడా చాలా ఇంట్రెస్ట్గానే అనిపించింది చూస్తుంటే. తినేసింది. ముందుకు పో, భయపడకుండా చిన్నగా రుద్దు 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 తల రుద్దు రుద్దు. అదే ముందు రుద్దు రుద్దు. అట్లా అనకూడదు, అట్లా ఎంత అనుకో భయపడద్దు. చీపెట్టి రుద్దు. ఇట్లా రుద్దురా అట్లాను. బెల్లం తెప్పిస్తా. ఆగు 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 ఇంకా లేదులే ఆగు. నాలుగు చూడు ఎంత పద్ధతి చేస్తుంది. తాబేలు లాగుంది, దీని నాలుక తాబేలు మెడ లాగుంది. పెట్టాడు కొంచెం అయ్యేం కోరకదులే. నేను ఒక గడ్డ ఇంకా కొంచెం గంగ బెల్లం తిన్నావా? ఏం కాదు కొరకదు. నాకు భయం పోయింది.